నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టుడే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓ అందమైన తెలుగింటి అమ్మాయి. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఇన్స్టాగ్రామ్ లో తన కెరియర్ స్టార్ట్ చేసి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అండ్ ప్రస్తుతం మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఉండే కొత్తగా స్టార్ట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి కానీ, సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన అమ్మాయిలకు కానీ ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంటుంది ఈ ఇంటర్వ్యూ. లెట్ us go into the interview and talk to her. She is none other than లావణ్య రెడ్డి. నమస్తే లావణ్య గారు. నమస్తే అండి. హౌ ఆర్ యు డూయింగ్? ఐ యామ్ డూయింగ్ గ్రేట్. మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ డూయింగ్ గుడ్ అండ్ నైస్. లైక్ నేను ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాను, కానీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ నుంచి వాళ్ళ అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ కెరియర్ మూవీస్ వరకు మన తెలుగు అమ్మాయిలు వెళ్ళారు అంటే నిజంగా అది గ్రేట్ అని అనిపిస్తుంది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టా అంటే ఇప్పుడు మనకి ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ అవుతుంది, కానీ బిఫోర్ దట్ ఇట్స్ ఆల్ లైక్ ఆడిషన్స్ అవి ఇచ్చుకొనే ఇంకా యూనో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ యాక్టింగ్. సో మనం ఆడిషన్స్కి ఇవ్వడము, యూనో ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ లుక్ టెస్ట్లు. సో ఇట్స్ అ ప్రాసెస్. సో ఇప్పుడు అంటే రీల్స్ అది ఇది అనుకుంటున్నాం కానీ బట్ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్, ఇట్స్ అ లాంగ్ జర్నీ ఐ వుడ్ సే. ఓకే, సో మనం ఆ లాంగ్ జర్నీ గురించి మాట్లాడే ముందు మీ చైల్డ్హుడ్ అసలు ఎలా స్టార్ట్ అయింది, మీడియాలోకి ఎలా వచ్చారు, ఎలాంటి హర్డల్స్ ఫేస్ చేశారు అనేది ఎంతో మంది అమ్మాయిలకి తెలియాలి కదా. సో అవి స్టార్ట్ చేసేసి దెన్ అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది తెలియాలి. షూర్. సో నేను పుట్టి పెరిగిందంతా లైక్ పుట్టింది నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా, బట్ బాటప్ అంతా హైదరాబాద్. నా స్టడీస్, ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే అనమాట. సో బేసికలీ ఐఎమ్ అ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్. సో నేను ఏంటంటే లైక్ అంటే ఇండస్ట్రీకి వచ్చేకి ముందు I used to work for NGOs. సో అక్కడ ఏంటంటే మూగ వాళ్ళకి, మాటలు రాని వాళ్ళకి I used to give them training. అంటే మనకి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ లాగా వాళ్ళకి ఒక 3 months అలా కోర్స్ ఉంటుంది. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పెద్ద పెద్ద కంపెనీస్లో ప్లేస్ చేయడం. సో దట్ ఈస్ వాట్ మై జాబ్ రోల్. సో వన్స్ వాళ్ళ జాబ్ అక్కడ అంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ అవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళకి హెచ్ఆర్కి మధ్యలో I used to be a translator. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. తర్వాత వన్స్ వాళ్ళు సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఆన్ బోర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, జాబ్ అంటే వాళ్ళ వర్క్ ఏంటి, వాళ్ళకి హెచ్ఆర్ రూల్స్ ఏంటి. సో ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో వాళ్ళతో ట్రావెల్ చేసేదాన్ని. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. సో నార్మల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశాను. బట్ నేను ఈ సైనింగ్ దాంట్లో అంటే సైన్ లాంగ్వేజ్ లో ఐ డిడ్ దిస్ స్పెషలైజేషన్. ఎందుకంటే మనకి ఇప్పుడు దో ఇట్స్ మై మదర్ టంగ్. సో సైన్ లాంగ్వేజ్ నా మదర్ టంగ్ అయినా కూడా మనకి ఇప్పుడు ఏదైనా కంపెనీస్ లో వర్క్ చేయాలంటే వీ రిక్వైర్డ్ అ సర్టిఫికేషన్. సో దట్ ఈస్ వాట్ స్పెసిఫిక్ గా మనం ఆ సర్టిఫికేషన్ కోసం ఐ డిడ్ దిస్ అడిషనల్ థింగ్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు వాట్ ఐ విల్ డూ ఇన్ ఫ్యూచర్ అనేది ఏం అనుకోలేదు కాబట్టి ఐ థాట్ యూనో లెట్స్ వర్క్ ఫర్ ఎన్జిఓ. బికాస్ నేను చిన్నప్పటి నుంచి పెరిగిన అంత డెఫ్ కమ్యూనిటీ అనమాట. సో అందుకని ఐ థాట్ లైక్ వై నాట్ ఎన్జిఓలోనే వర్క్ చేద్దాం అని చెప్పేసి ఐ డిడ్ దట్. సో డెఫ్ కమ్యూనిటీ అంటే మదర్ టంగ్ అనగానే ఎవరైనా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఏదో వాళ్ళ లాంగ్వేజ్ చెప్తారు. ఏంటి ఈ సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయని అంటారు? నో, అంటే బేసిక్ గా నా పేరెంట్స్ ఇద్దరు లైక్ మా అమ్మ నాన్న ఇద్దరికి మాటలు రావన్నమాట. సో డాడీ చిన్నప్పుడే చనిపోయారు. సో నేను మమ్మీ. సో బేసిక్ గా మమ్మీ సింగిల్ పేరెంట్ అవడం వల్ల ఏమైపోయిందంటే ఎక్కువ శాతం నేను మమ్మీతోనే ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి సో తన కమ్యూనిటీలో ఎక్కువ తిరిగేదాన్ని. సో వాళ్ళకంటే ఒక డెఫ్ అసోసియేషన్ ఉంది. సో మమ్మీ నేను 5th class లో ఉన్నప్పుడే తను ఒక అసోసియేషన్, ఉమెన్స్ అసోసియేషన్, డెఫ్ ఉమెన్స్ అసోసియేషన్ అని తనే స్టార్ట్ చేశారు. బికాజ్ అంటే మా ఫాదర్ చనిపోయాక లక్కీలీ షీ గాట్ జాబ్. డాడీ జాబ్ మమ్మీకి వచ్చింది, రైల్వేలో వర్క్ చేస్తున్నారు. బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకవేళ తనకి జాబ్ రాకపోయి ఉంటే హౌ ఇట్ విల్ బి, ఒక చిన్న పాపని వేసుకొని ఎలా స్ట్రగుల్ అవుతాం ఏంటి అన్న ఒక కాన్సెప్ట్ తోటి లేదు నాలాగా ఎవరు సఫర్ అవ్వద్దని చెప్పేసి తను ఒక డెఫ్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు. సో అందులో ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళకి లైక్ కుట్లు వాళ్ళకి ఆ టైంలో, సో వెన్ ఐఎమ్ స్మాల్ ఆ టైంలో దే యూస్ టు డూ దట్ కైండ్ ఆఫ్ వర్క్. సో అలా అక్కడ నుంచి స్టార్ట్ అయిన అసోసియేషన్ లో సో నేను రెగ్యులర్ గా మమ్మీతో ట్రావెల్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఫండ్స్ కావాలన్నా, ఉమెన్స్ డే సెలబ్రేషన్ అయినా ఏది ఉన్నా కానీ ఇంకా మమ్మీకి నేనే ట్రాన్స్లేటర్ చిన్నప్పటి నుంచి. సో నేను అలా తిరగడం వల్ల ఐ డోంట్ నో సమ్వేర్ ఇంకా నాకు అది యాప్ట్ అయిపోయింది. అండ్ మీరు అన్నట్టు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్ అంటే మనం ఇంట్లో మాట్లాడే భాష మాతృభాష. సో నేను నా ఇంట్లో మాట్లాడేది సైనింగే కాబట్టి నా మదర్ టంగ్ వచ్చేసి సైన్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇంకా నేను అలా పెట్టుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ వాట్ మై మదర్ టంగ్. మీ అందరికీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఇవన్నీ ఉన్నట్టు నాకు నా సైనింగ్ ఉంది అని చెప్పేసి దిస్ ఇస్ వాట్.
ఎంత ఇన్స్పైరింగ్ గా ఉంది. యూఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. మామూలుగా ఏంటంటే కనుక ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ఒక చిన్న ప్రాబ్లమ్ కి ఏదో పెద్ద ప్రాబ్లం లాగా జూమ్ చేసేసి ఫీల్ అయిపోతూ ఉంటాం. యూఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అండ్ యూఆర్ వెరీ మచ్ ఇన్స్పైరింగ్ టు ఎవ్రీ అదర్ నెక్స్ట్ డోర్ గర్ల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇట్స్ ఆల్ బికాస్ మనము చూస్తూ ఉంటాం కదా, లైక్ హౌ ఉమెన్ ఈస్ స్ట్రగ్లింగ్. యునో ఫర్ మీ దట్ ఈస్ సంథింగ్. నేను ఇప్పుడు లైక్ జనరల్ గా నేను అందరు అమ్మాయిలకు అదే చెప్తూ ఉంటాను. యునో మనము భయపడడం అనేది స్టార్ట్ అయ్యి వీక్ అయిపోతున్నాము అనుకుంటే ఆటోమేటిక్లీ యువర్ కాన్ఫిడెన్స్ కమ్స్ డౌన్. సో ఇఫ్ యూఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ ద సొసైటీ మనం బతకలేము, టు బీ ఫ్రాంక్. ఇట్స్ నాట్ ఓన్లీ ఉమెన్ అని కాదు, ఏ హ్యూమన్ బీయింగ్ అయినా మనం కనుక స్ట్రాంగ్ గా లేకపోతే కనుక ఇట్స్ వెరీ టఫ్ టు లీవ్ ఇన్ దిస్ సొసైటీ. సో ఐ టెల్ ఎవ్రీ వన్, యూనో అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఫస్ట్ మన వీక్నెస్ మనం బయట చూపించుకోకూడదు. జస్ట్ స్టే స్ట్రాంగ్ అండ్ యూ హ్యావ్ టు బీ. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఐ హావ్ సీన్ మై మదర్. తనకి మాటలు రాకపోయినా వినకపోయినా తను ఈ సొసైటీలో బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఒక కూతుర్ని పెంచుతుందంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. సో అంత ఇన్స్పిరేషనల్ స్టోరీ నా ఇంట్లోనే నాకే అంత ఇది ఉన్నప్పుడు దెన్ డెఫినెట్లీ ఐ విల్ బి లైక్ స్ట్రాంగ్ ఓన్లీ, రైట్? డెఫినెట్ గా మా అమ్మ కూడా షీఈస్ అ స్ట్రాంగ్ ఉమెన్, కాన్ఫిడెంట్ ఉమెన్ అని చెప్పొచ్చు. అందుకే కదా ఒక ఇంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం. కానీ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. మనకి చాలా కష్టం అందరినీ డీల్ చేయడం. అలాంటిది మా అమ్మ చేశారు అంటే దట్స్ రియల్లీ గ్రేట్.